తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూల్ చేస్తామని కేటీఆర్ అహంకార మాటలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఫైర్ అయ్యారు. మా తలుపులు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది మాతో టచ్ లో ఉన్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. దేశంలో ఉన్న మైనారిటీలకు బడ్జెట్ లో నిధులు తగ్గించారని ఆందోళన వ్యక్తం చేశారు షబ్బీర్ అలీ. ఎవ్రీడే మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నట్టు తెలియదు కానీ 10 సంవత్సరాలు ఆయన చేయలేది మాకు కనీసం 2 నెలలు కూడా కానిది మా మీద ఇప్పుడే మొదలు పెట్టినాడు. ఫస్ట్ అయితే 10 days నుంచి మొదలు పెట్టారు. ఈ గవర్నమెంట్ ఉండదు, పడగొట్టేస్తాం. ఎట్లా పడగొడతారా మేము? మీరు పడగొడతారా? మేము పడగొడ చూడండి. రాబోయే దినాల్లో మేము ఎంతమంది ఎమ్మెల్యేలు పారిపోతారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేస్ మాతో టచ్లో ఉన్నారు కానీ మా హైకమాండ్ అంటున్నద్దు, పార్టీలు ఫిరాయింపుడు ఉద్దేశంతో ఎంకరేజ్ చేయకూడదు అన్నారు కాబట్టి మేము ఇంకా ఆపి పెట్టాము. ఎనీ మూమెంట్ బీఆర్ఎస్ మాత్రం రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ ఒక సీట్ కూడా రాదు. మాకు ఏమైనా ఉంటే బీజేపీకి పోటీ, కానీ బీఆర్ఎస్ అసలు ఉండదు, ఫినిష్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన దౌర్జన్యాలు చూడు. ఒక ఆఫీసర్ మీద ఆఫీసర్ మీద రైడ్ చేస్తే 500 కోట్ల రూపాయలు దొరకడం, దాంట్లో పెద్ద పెద్ద ఆఫీసర్లు రాజకీయ నాయకులు ఉన్నాయి. అలా ముఖ్యమంత్రి కుటుంబ వ్యక్తులు కూడా ఆ పేర్లు ఉన్నాయి. మేము నీతి నిజాయితీ అయినా మా ఏసీబీ డైరెక్టర్ సివి ఆనంద్ జిల్లాకు ఎస్పీ చేసిపోయినారు, ఆయనే ఉన్నారు. మరి మాకు నమ్మకం ఉంది, ఆయన ఆనెస్ట్ ఆఫీసర్ కాబట్టి ఇంకా చాలా అధికారుల మీద అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళ పని పడతాడు. మా గవర్నమెంట్ ఎవరిని కూడా రక్షించేది, ఎవరిని కూడా సపోర్ట్ చేయదు. ఇలాంటి చేసిన రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరికి వదిలేది లేదు. ఇది మేము చెప్పింది రుజువు చేసి చూపించడం. ఇలా ఒక ఆఫీసర్ దగ్గర 504 నుంచి 500 కోట్ల రూపాయలు దొరకడం అంటే మామూలు ముచ్చట కాదు. ఈ బడ్జెట్ లో తెలంగాణకు కూడా చాలా అన్యాయం జరిగింది. తెలంగాణతో సహా మైనారిటీస్ ఈ దేశంలో 15% ఉన్నారు. ఆ 15% మైనారిటీస్ కు బడ్జెట్ ఎప్పుడు పెరుగుతుంది, ఇటు బడ్జెట్ కు తగ్గించి మొత్తం దేశంలో ఉన్న బడ్జెట్ లో కేవలం 0.002 అంటే నామినల్ గా మైనారిటీస్ కు బడ్జెట్ లో పెట్టి చాలా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ రీసెర్చ్ సెంటర్ లో కానీ పెరిమెట్రిక్ స్కాలర్షిప్ కానీ మెట్రిక్ స్కాలర్షిప్ కానీ అన్నింటిలో తగ్గించేసినారు. కేటీఆర్ గారు ఎవ్రీడే మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నట్టు తెలియదు కానీ 10 సంవత్సరాలు ఆయన చేయలేది